దక్షిణాది రాష్ట్రాల మధ్య ఏళ్లుగా నలుగుతున్న జటిల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చెన్నై వేదికగా వ్యూహాత్మక అడుగుపడింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగగా అందులో 5 రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు. ఇందులో తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రుల మధ్య పాత వివాదాలపై చర్చలు జరగగా ఏపీ సీఎం చంద్రబాబు సౌత్ కారిడార్ ప్రస్తావన తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి సహకారంతోనే సత్వర అభివృద్ధి సాధ్యమనే అభిప్రాయాన్ని అన్ని రాష్ట్రాలు అంగీకరించడం హైలైట్గా చూడాలి. దక్షిణాది రాష్ట్రాలు ఏకతాటిపైకి రావాలి. సౌత్ బుల్లెట్ కారిడార్ ప్రతిపాదించిన చంద్రబాబు, ఐదు రాష్ట్రాల మధ్య బలమైన సహకారం అవసరమన్న విజయ్, నీట్ రద్దు, డీలిమిటేషన్ పై హామీ ఇవ్వాలని కేంద్రానికి డిమాండ్, కలిసి నడుద్దామంటూ కర్ణాటకకి పిలుపు, డీకేతో ఫ్రెండ్లీ టాక్, సదస్సుకి ముందే అమిత్ షాతో భేటీ అయిన విజయ్, సదరన్ జోనల్ కౌన్సిల్ మీట్లో తమిళనాడు, కర్ణాటక మధ్య వివాదాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. అయితే సదస్సు ప్రారంభానికి ముందే తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో దాదాపు గంట పాటు ఏకాంతంగా సమావేశమై అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలపై చర్చించారు. ముఖ్యంగా కర్ణాటకతో వైరం రేపుతోన్న కావేరీ జలాల రగడను, మేకదాటు ఆనకట్ట నిర్మాణంపై తమ వైఖరిని ఆయన అమిత్ షా ముందర గట్టిగా వినిపించారు. అంతేకాకుండా ఇటీవల పొరుగు రాష్ట్రంలో 3 తమిళులపై జరిగిన కాల్పుల కలకలం, నీట్ విడుదలపై జరుగుతున్న ఆందోళనల అంశాలకు సంబంధించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లి తక్షణ జోక్యాన్ని కోరినట్లు సమాచారం. సదరన్ జోనల్ కౌన్సిల్ మీట్కి ఇద్దరు ముఖ్యమంత్రులు గైర్హాజరు కాగా కావేరీ జలాల వివాదంపై స్పష్టమైన పరిష్కారం దిశగా తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పాటు ఆ రాష్ట్ర ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా భేటీ అవుతారని ప్రచారం సాగినా అదేం లేకుండానే సమావేశం ముగిసింది. డ్రగ్స్ రవాణాపై ఉమ్మడి పోరాటం, ఆర్థిక కారిడార్ల నిర్మాణం, బ్లూ ఎకానమీ విస్తరణ, దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణ కోసం అన్ని రాష్ట్రాలు సహకారంతో ముందుకు సాగాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పిలుపునిచ్చారు. దేశ జీడీపీలో 30% పైగా వాటా కలిగిన దక్షిణాది రాష్ట్రాలు తయారీ, ఎగుమతులు, సేవా రంగాల్లో కేంద్రంగా నిలుస్తున్నాయని విజయ్ గుర్తు చేయగా ఏపీ సీఎం చంద్రబాబు 3 రాష్ట్రాలను అనుసంధానిస్తూ కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్ కారిడార్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అమరావతి, బెంగళూరు, చెన్నై నగరాలను కలుపుతూ సమగ్ర రవాణా వ్యవస్థ, దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్వర్క్ అవసరమని సూచించారు. దేశ జీడీపీలో దాదాపు 31% వాటా ఉన్న దక్షిణాది రాష్ట్రాలు వికసిత్ భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని, 2047 నాటికి $10 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. తిరుపతి నుంచి కాశీ, అయోధ్య, చారుధాం వరకు ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేయాలని కూడా ఆయన కోరారు. ఈ 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం మహాబలిపురంలో జరగగా హోస్ట్ స్టేట్గా తమిళనాడు వ్యవహరించింది. మొత్తం మీద తమ రాష్ట్రం హక్కులు, అదే సమయంలో పొరుగు రాష్ట్రంతో వివాదాలతో పాటు జాతీయ అంశాలను తమిళనాడు సీఎం ప్రస్తావించగా మొత్తం సౌత్ కారిడార్తో పాటు ఏపీకి కావాల్సిన ప్రాజెక్టుల విషయంలో కేంద్రం సహకారాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. 3 ఏళ్ల తర్వాత జరిగిన ఈ కౌన్సిల్ సమావేశం మొత్తం సుహృద్భావ వాతావరణంలో జరగడం విశేషం.